అయా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మా మీద దయ పెట్టండి. ఈ మధ్య రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డను నేను. నా సొంత స్థలం కొప్పేడు గ్రామము, రైతు బిడ్డను. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 7.5 సంవత్సరంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయిందియా. మా నిండ్ర మండలంలో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీ బంగారు లాంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసి వెళ్ళిపోయినారయ్యా. గతము 10 ఏళ్ళ ముందుగా ఉన్న రోజమ్మ గడ 10 సంవత్సరాలు ఏలిన రోజమ్మ తెరిపిస్తానని మాట ఇచ్చింది మాకంతా రైతులకి. కానీ ఆమె నెరవేరలేదు. ఆమె ఈ యొక్క ఫ్యాక్టరీని తెరిపించలేదు. కనుక నువ్వేనా దయదలిసి మా నగర నియోజకవర్గం రాయలసీమ గడ్డ, రతనాలసీమ గడ్డలో వచ్చి మా రాయలసీమ గడ్డకు వచ్చి మా నిండ్రమణంలో ఉన్న మూతపడిపోయిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించవాలని 100 లక్షలాది మంది రైతులు, 200 మంది రైతులు చనిపోయారయ్యా. నిండా కష్టాల్లో ఉన్నారయ్యా. మేమంతా తన ఊపిరిలో మిట్టులాడుతున్నామయ్యా. మహానుభావ, నువ్వు రాజకీయ చాణక్యుడు, సమర్థవంత పరిపాలక దక్షకుడు, నువ్వు మహానాయకుడు. మన భారతదేశానికే సలహాదారుడిగా నరేంద్ర మోడీకే ఇచ్చావు. నువ్వు మహానాయకుడు. దీన్ని దృష్టిలో పెట్టుకోలేవా? ఈ యొక్క పేదవారి కష్టాలు, మా యొక్క బాధలు మీరు గమనించలేదా? 200 మంది రైతులు, దాదాపు 200 చిల్లర ఎక్కువగానే చనిపోయారయ్యా, ఆత్మహత్య చేసుకున్నారయ్యా. కార్మికులు, రైతులు అందరూ బాధల్లో ఉన్నారు. మా బంగారు లాంటి ఈ నిండ్రమణంలో ఉన్న మూతపడిపోయిన షుగర్ ఫ్యాక్టరీ తెరిపించవయ్యా. ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు, నువ్వు రాజకీయ చాణక్యుడవయ్యా, సమర్థవంత పరిపాలక దక్షకుడు. రా మా యొక్క నిండ్రమణానికి వచ్చి మమ్మల్ని కాపాడు తండ్రి, మమ్మల్ని కాపాడు.